చెప్పేసి అసలు చెరువు తయారీ విధానం అనేది ఏంటంటే ఓవరాల్గా చెప్పుకుంటూ వచ్చి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద మన ఛానల్లో అయితే ఉంది, అక్కడ నుండి చూడండి. సో స్టెప్ 2 ప్రాసెస్ వచ్చేసరికి చూడండి. ఇప్పుడు మనం పడుతున్నాం. సో చూడండి, జింకు, నెక్స్ట్ ఇవ్వండి జింకు కట్టలు, నెక్స్ట్ సూపరు, నెక్స్ట్ అదేంటిది బెల్లం, జిప్సం బెల్లం. సో ఈ 3 అయితే మనం ఇప్పుడైతే కొట్టడం అయితే జరుగుతుంది. ఎకరానికి సూపర్ కట్ వచ్చేసరికి ఒక ఎకరానికి 50 కేజీలు, అలాగే జిప్సం వచ్చేసరికి ఎకరానికి ఎంత అనేది కూడా 50 కేజీలు, జిప్సం కూడా 50 కేజీలు, జింక్ వచ్చేసరికి జింక్ వచ్చి ఒక ఎకరానికి 15 కేజీలు. అసలు ఈ 3 దేనికి ఉపయోగపడతాయి, అసలు ఏంటి అనేది మనం ఇప్పుడైతే మీకు అయితే చెప్తాను. సో జింక్ వచ్చేసరికి ఏంటంటే ఇది కొత్త చెరువులు, మీకు ఆల్రెడీ చెప్తున్నాం. సో చెరువు చూడండి ఒకసారి, మనం 3 ఎకరాల ట్యాంక్ కదా. సో కొత్త చెరువు, మనం ఎప్పుడైనా సరే కొత్తగా చెరువు తీసుకున్నప్పుడు ఏంటంటే జింకు లోపం మూలంగా ఉంటుంది, చేప ఎదుగుదల అయితే తగ్గుద్ది, అలాగే పిల్ల కాయడం కూడా తక్కువ ఉంటుంది. జింకు లోపం ఉండడం వల్ల సరే ఇబ్బందులు అయితే అవుతాయి. అవి ఉన్నాయా లేవా, చెరువులో ఎఫెక్ట్ ఉందా లేదా అని కొత్త చెరువులు అనమాట ఇవన్నీ. సో నిన్నగాక మొన్న తవ్వించేవి కదా. సో ఇప్పుడు మనం ఈ జింకు చూడండి, ఎకరానికి 15